జై వీరభద్ర నమో నమ. ప్రకాష్ రాజ్ ఒకటి గుర్తించుకో. పవన్ కళ్యాణ్ కూడా వీరభద్ర సైనికుడు. ఆయనేమి కావాల్సి కులాలని మతాలను రెచ్చుకోవడానికి లేడు. హిందువుల్ని గౌరవిస్తాడు, ముస్లింని గౌరవిస్తాడు, క్రైస్తవుల్ని గౌరవిస్తాడు. ఎక్కడ ఏ మనోభావాలు దెబ్బతీసినా ఖండించేది ఆయన బాధ్యత. ఒక సనాతన ధర్మం తెలిసిన అన్ని కులాలు మతాలు ఒకటి అన్నందుకే మా సనాతన ధర్మం భారతదేశం వెళ్తుందిరా. ఇప్పుడు పాకిస్తాన్ చూసినాం, డివైడ్ అయ్యి ఏమైనా సుఖపడుతుందే? మా నుంచి విడిపోతే సమస్యలేరా నాయన. మా దేశంలో ఉన్న శాంతి భద్రతలు మా సనాతన ధర్మం శత్రువులకైనా తిండి పెడతారు. లాస్ట్ కసబ్ ముంబై పిల్లలు అంతమందిని చంపిన వానికి తిండి పెట్టి వానికి కోర్టు ద్వారా లాయర్లు వాదిపించినారు. అదిరా మా సనాతన ధర్మం అంటే. హింసించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ దొరికి నీకు ఎట్లుంటుంది, హింస ఎట్లా పెడతారో తెలుస్తుంది. మా భారతదేశంలో ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాలన్నా. ఈరోజు మీరు పాకిస్తాన్కి పోయి మీ పరిస్థితి ఎట్లుంటుంటే, భారతదేశంలో ఉండి ఇప్పుడు మా అందరూ సరిగా సమానంగా జీవిస్తున్నారు, అన్ని హక్కులు పొందుతున్నారు. మీరే తెలుసుకోవాలా. మనిషిగా మనకి ఏముండవు అన్ని ఇస్తున్నారు. ఈ కులాలు మతాలు తెచ్చుకుంటే ఇది రాజకీయ నాయకులు. ఇక జగన్ లాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళు వస్తుంటారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మత ఘర్షణలు తెలుసు కదా, పాత బస్తీలో. ఇవన్నీ ఇటువంటి ఉండకూడదు మనకి. జై వీరభద్ర.